అన్న నమస్తేనే. ఏం పేరు అన్న? నా పేరు అమరేందర్ యాదవ్. అమరేందర్ యాదవ్ గారు ఏం చేస్తుంటారండి? నేను జాబ్ చేస్తుంటా. ఎక్కడ ఉండేది? ఎక్కడ నేను ఉండేది ముషీరాబాద్. ఇదే ఇదే సరౌండింగ్స్ ఏరియా. ఈ ఏరియాలోనే ఉంటా. అదే మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సర్వే చేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉంది మరి ఇప్పుడున్న ప్రభుత్వాల పనితీరు చూస్తూ ఉంటే? ఇప్పుడున్న ప్రభుత్వం చాలా ఘోర పరిస్థితిలో ఉన్నది. ప్రజలు మాత్రం చాలా ఘోరంగా దెబ్బతిన్నారు. అనవసరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చి మన నెత్తి మీద టోపీ పెట్టుకున్నట్టు అయిపోయింది. చాలా ఘోర విఫలం అయిపోయినాం. 6 పథకాలు అడ్డు పెట్టుకొని జనాలని మభ్యపెట్టి ఘోరంగా దెబ్బతీసిండు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వల్లనే ఇట్లయితుంది. ఈ ప్రభుత్వం తోటి జనాలు ఉక్కిరి బిక్కిరి అయిపోయి చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను చూసిన ఈ జగమెరిగిన సత్యం. ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం గరీబ్ వాళ్ళకు కూడా ఆయన ఏం లేని వాళ్ళకు కూడా ఆయన ఏం చేసిండో ఏం చేయలేదో 2000 రూపాయలు పింఛన్ తోటి చాలా మందిని బతికిచ్చిండు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కట్టించిండు. ఆయనతోటి శక్తి ఉన్నంత చేసిండు. తెలంగాణ తీసుకొచ్చిండు, తెలంగాణ నిలబెట్టిండు, తెలంగాణని కాపాడిండు. ఇప్పుడు రాబోయే ప్రభుత్వం కూడా తెలంగాణ అని చెప్పి ఎందుకు ఓడిపోయిందంట? ఇంత మంచి చేసిన వ్యక్తి ఎందుకు ఓడిపోయింది? మరి 6 పథకాలు నమ్మించి మభ్యపెట్టి జనాలని లోపరుచుకొని ఇచ్చేసారు కాబట్టి ప్రజలు నమ్మిండ్రు, ఆయనని గుడ్డిగా నమ్మిండ్రు. కానీ 6 పథకాలలో ఏవి చూపించండి. ఇవాళ బస్సు ఫ్రీ అని లేడీస్ పెట్టుండి ఇవాళ జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారండి. కానీ ప్రభుత్వం పాలన బాగానే ఉంది, ప్రజలంతా నా వైపే ఉన్నారు అంటున్నాడు మరి రేవంత్ రెడ్డి. ప్రజలంతా 1000 మందిలో 800 మంది మొత్తం ఆయన కేసీఆర్ వైపే ఉన్నారు. ఇది జగమెరిగిన సత్యం. 200 మంది ఎవరో కూటికొకరు తెలియని వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మొగ్గు చూపుతున్నారు. బీజేపీకి ఛాన్స్ ఉండదు అని, ఎందుకంటే ఇప్పుడు పక్క రాష్ట్రాలలో కూడా వరుసగా వస్తూ ఉన్నాయి అన్ని రాష్ట్రాలలో. బీజేపీకి ఎట్లా ఉండదంటే అండి, ఈ ప్రభుత్వము ఎప్పుడు పడిపోతే అప్పుడు అందుకుందామన్నట్టుగా బీజేపీ పాటిస్తున్నది. బీజేపీ ఈ ప్రభుత్వం ఎప్పుడు పడిపోతే అప్పుడు బీఆర్ఎస్ని మూకుమ్మడి చేసుకొని బీఆర్ఎస్ని పట్టుదల తీసుకొని ఈ రెండు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందామని చూస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు బీజేపీకి మధ్యలో బీఆర్ఎస్ పార్టీయే ప్రభుత్వం నడుస్తున్నది. ఇప్పుడు ప్రజలంతా ఎప్పుడు బై ఎలక్షన్లు పెట్టినా కానీ ఇప్పుడు మాకు ఎంత తొందరగా ఎలక్షన్లు అయితే అంత తొందరగా మేము ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి మళ్ళీ మా కేసీఆర్ని తెచ్చుకోవాలని ప్రజలు వెన్నంటి ఎదురు చూస్తున్నారని. మొన్న జరిగిన బై ఎలక్షన్లో మరి కాంగ్రెస్ గెలిచింది. జూబ్లీస్లో కాంగ్రెస్ గెలిచిందంటే అక్కడ ఉన్న మనిషిని బట్టి గెలిచింది తప్పితే నవీన్ యాదవ్ గారిని వేరేది ఏం లేదండి. సో ఇంకోటి ఇప్పుడు బీజేపీ నాయకులు ఏమంటారంటే ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణ టార్గెట్ వెస్ట్ బెంగాల్లో గెలిచింది, ఇట్లా తదుపరి రాష్ట్రాల్లో గెలిచింది, ఇప్పుడు నెక్స్ట్ తెలంగాణలో పాగేసుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏంది సాధ్యం అవుతుందా తెలంగాణలో బీజేపీ సాధ్యం అంటే అంత మటుకు సాధ్యం అవుతుంది. కాకపోతే ఏంటంటే బీజేపీ ప్రభుత్వం పాలన ఎట్లా ఉంటుందంటే మాకు సీఎం వేస్తే మేము కూడా పాలన చూపిస్తామని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి వాళ్ళ మటుకు వాళ్ళు ఉన్నారు, వాళ్ళది వేరే. కానీ ఇక్కడ జరిగేది మాత్రం కాంగ్రెస్ పాలన టీఆర్ఎస్ పాలన ఈ రెండింటి మధ్యలోనే నడుస్తున్నదండి. సో మరి సికింద్రాబాద్లో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఇది పద్మారావు గౌడ్. సో ఇక్కడ ఎట్లా నడుస్తుంది మరి? ఇక్కడ బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? బీజేపీకి ఇక్కడ మాత్రం ఎటువంటి ఛాన్స్ లేదు. ఇక్కడ బీజేపీ ఇంకా 2 పర్యాయాలైనా బీజేపీ గెలవదని చెప్పి చెప్తున్నాం. క్యాండిడేట్ అంటే ఇప్పుడు పద్మారావు గౌడ్ గారు ఉన్నారు. ఆయన శాయశక్తుల ఆయన ఎంత చేయాలనో అంత పబ్లిక్ సేవ చేస్తున్నాడు. షాదీ ముబారక్ అని చెప్పేసి గరీబు వాళ్ళకని చెప్పేసి కళ్యాణ లక్ష్మి అని చెప్పి డబుల్ బెడ్రూమ్ అని చెప్పేసి ఇవన్నీ వెన్నంటూ ఉండి అతను చేస్తున్నాడు. అతను ప్రజల ముందు ఉంటున్నాడు, అన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరికి ఒక ఛాన్స్ ఉంటుంది? సికింద్రాబాద్ నియోజకవర్గం జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మాత్రం 99.9% తప్పకుండా టీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి ఇవాళ మీ అందరి ముందు నేను బల్లగుద్ది చెప్తున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా అడగండి. కాంగ్రెస్ ఉంది కదే, క్యాతే అన్న టీఆర్ఎస్ అంతే. అధికారంలో కాంగ్రెస్ ఏం చేసిందండి? ఏం చేసింది చెప్పండి? ఏం చేయలే కాంగ్రెస్ ఏం చేయలే. 10 ఇండ్లకు 2 ఇండ్లు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. వాడు రేవంత్ రెడ్డి పాలన ఏంది? ఇది మొత్తం
ఏపీ కాదు, హైదరాబాద్ సికింద్రాబాద్ కానీ మొత్తం అన్ని నియోజకవర్గాలలో హైడ్రా వల్ల కూడా జరుగుతున్నది. హైడ్రా ఎవరు తీసుకురామన్నాడు ఆయనని? ఈరోజు మూసీ నది అంటున్నాడు. గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు రిటైర్మెంట్ అయి ఉన్నారు. 2024 నుంచి వాళ్ళకు జీతాలు కానీ వాళ్ళకు గ్రాడ్యుయేట్ కానీ వాళ్ళకు పింఛన్ కానీ అల్లట్లేదండి. ఇవన్నీ పక్కన పెట్టి నిన్ను మూసీ నది ఎవరు చేయమన్నాడు? అక్కడ డబ్బులు లేవంటున్నాను. ఇవాళ మోదీకి పోయి కాళ్ళు మొక్కుతున్నాను. మార్పు వస్తుంది కాదండి, ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణ ప్రభుత్వం వస్తుంది, రావాలి. రాకపోతే చాలా మంది ఈడ అందరూ సూసైడ్ చేసుకొని చచ్చిపోతారు. కేసీఆర్ గారు అప్పు చేసిరని మాట్లాడుతున్నారు. కేసీఆర్ అప్పు చేసి ఏం చేసిండు? కేసీఆర్ అప్పు చేసి జనాలకు చాలా మందికి గరీబ్ వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కానీ నిరుద్యోగ సంస్థ కానీ ప్రతి ఒక్కటి ఆయన చేసిండు. ఇక మీదట కూడా చేస్తాడని మాకు నమ్మకం ఉన్నది. కానీ ఈరోజు మటుకు ఇక్కడ మన అఫ్జల్గంజ్ ఉస్మానియా హాస్పిటల్ అది పడగొట్టి కొత్తగా దాన్ని రెన్యువేషన్ చేయమని చెప్పేసి 25 ఎకరాల స్థలము ఉస్మానియా యూనివర్సిటీ దాన్ని తీసేసేసి వేరే చోటికి తరలిద్దామని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వెలిబుచ్చుతున్నది. కానీ అంత మటుకు అది సమంజసం కాదండి. అన్న నమస్తే. నమస్తే అన్న. ఏం పేరన్నా? అబ్దుల్ రజాక్. ఏం చేస్తుంటారు మీరు? నేను బిజినెస్. ఎట్లుందన్న బిజినెస్? ఎట్లా నడుస్తుంది? ఇప్పుడైతే ప్రెసెంట్లీ అయితే బాగానే ఉన్నది. ఇంత ముందు ఇంకా బాగుండే, ఇప్పుడు కొద్దిగా అంత బాగా లేదనుకో. డెవలప్మెంట్ అనేది జరుగుతలే కదా ప్రభుత్వాలని కాదు. ఇప్పుడు హైదరాబాద్ మొత్తంలో మనకు వచ్చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక్కడ వచ్చేసి పద్మనాభ గౌడ్ ఇంత ముందు ఇక్కడ కాకపోతే హేమాశ్యామ్లా ఉండే. ఆమె ఉట్టి ఫోటోలు తప్ప ఏం పని చేయలే. అంతే, ఉట్టి ఫోటోలు ఎక్కడంటే అక్కడ ఫోటోలే ఉంటుంది. ఆమె చూడు, మీరు ఎక్కడైనా వెళ్ళండి, సితాల్ మండి మొత్తం ఎట్లా ఉంటుంది అంటే బ్యానర్లు. పని చేసే తక్కువ, ఫోటోలు ఎక్కువ. గవర్నమెంట్ ఉండే కదా అప్పుడు చేయలేదా పని? చేసిందంటే మీ వెళ్ళండి, గల్లీ లోపల వెళ్ళండి, నాలుగు అట్లనే ఉన్నాయి. ఇంకేం డెవలప్మెంట్ కాలేదు. సికింద్రాబాద్ కాదు నేను చెప్పేది, స్థల్ మండి ప్రెసెంట్లీ. ఆమె ఇంత ముందు స్థల్ మండి డివిజన్ కాపాడు, ఇప్పుడు వచ్చేసి చిల్గడ వచ్చేసింది. సో అట్లా డెవలప్మెంట్ అయితే ఏం కాలేదు. ఇప్పుడు బెటర్. నెక్స్ట్ ఎవరు వస్తే చూద్దాం. వాళ్ళు గవర్నమెంట్ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడున్న గవర్నమెంట్ ఇప్పుడైతే ప్రెసెంట్లీ చూడండి, వాళ్ళు చేసిన పనులు అయితే అంత చూపిస్తలేవు, కనిపిస్తలేవు. అంతే, చూద్దాం. మళ్ళీ ఇంకా నెక్స్ట్ కార్పొరేట్ ఎలక్షన్ వస్తుంది కదా, వాళ్ళు చేస్తారా లేదా చూద్దాం. అంటే ఎట్లా ఉంటుంది అన్న? ఎవరి వైపు ఉండే ఛాన్స్? ఇప్పుడు బీజేపీ కూడా ఉంది, ఎందుకంటే నెక్స్ట్ తెలంగాణలో అధికారం కోసం అని చెప్పేసి బీజేపీ నాయకులు కూడా అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ చూసిళ్ళు, బీఆర్ఎస్ చూసిళ్ళు, బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఈసారి? 1% కూడా ఉండదు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ యూనిటీ, ఇండియన్ కల్చర్, ఇండియా. ఇక్కడ హిందూ ముస్లిం అనేది ఉండదు. మన సికింద్రాబాద్లో లష్కర్, ఇది లష్కర్, దాంట్లో హిందూ ముసల్మాన్లు ఉండదు. నువ్వు ఇక్కడైనా వెళ్ళు, ఎక్కడైనా వెళ్తే కూడా అన్న తమ్ముళ్ళగానే ఉంటారు. అది బయట లేదు. అది మన సౌత్లో అయితే 100% బీజేపీకి ఛాన్స్, స్కోప్ లేదు. మేమే అధికారంలోకి వస్తాం అంటున్నారు మరి బీజేపీ వాళ్ళు. చెప్పడానికి అయితే మస్తు చెప్పుకుంటారు, కానీ మెయిన్ ఏంటంటే పబ్లిక్ వ్యూ, పబ్లిక్ పల్స్ అనేది హిందూ ముస్లింది సౌత్లో లేదు. అది రాదు కూడా. ఎందుకు బీజేపీ ఎందుకు రాదు అంటే ఏం చెప్తారు? మెయిన్ రీజన్ ఏంటంటే సౌత్ పల్స్ ఏముంది, కల్చర్, ఇండియన్ కల్చర్ మన అక్కడ లేదు, ఇక్కడ ఉన్నది. అంతే. బీజేపీ అధికారం రావాలంటే హిందూ ఉంటేనే అవుతుంది లేదు. అది యూనిటీగా ఇండియన్ సెక్టార్ని మనం నమ్ముతూ హిందూ ముస్లిం అందరిని కలుపుకుంటూ పోతేనే ఏదైనా గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. లేదంటే హైదరాబాద్లో అయితే కంపల్సరీగా మీకు, హైదరాబాద్ కాదు సౌత్లో కంపల్సరీగా మీకు, ఈవెన్ అక్కడ చెన్నైలో చూడండి, అక్కడ బీజేపీ ట్రై చేసింది, ఏమొచ్చింది? 3 సీట్లు వచ్చినాయి. వెస్ట్ బెంగాల్లో కూడా వచ్చింది. అదే చెప్తున్నా కదా, సౌత్ చెప్తున్నాను. సౌత్లో అయితే వాళ్ళ తల కింద చేసి కాలు పైన చేస్తే కూడా రాదే కాదు, ఫిక్స్. మళ్ళీ గవర్నమెంట్ ఏది వస్తే బాగుంటుంది మరి? బీఆర్ఎస్. ఎందుకు? ఎందుకంటే డెవలప్మెంట్ అనేది వాళ్ళు చేయలేదు. కానీ ఏంటంటే జనాలకి ఒకటే చేశారు, చీరలు పంచడం, లేకపోతే పండుగలకి ఏదో పప్పులు ఉప్పులు ఇప్పించి వాళ్ళు చేశారు. ఇది వీళ్ళు చేస్తలేదు, అంతే. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు అన్నారు, పథకాలు అంటున్నారు, హామీలు ఇస్తున్నాము, అంటే చాలా పనులు చేస్తున్నాం అని చెప్తున్నారు కదా, ఏమైనా అవుతున్నాయా మీ ఏరియాలో? ఇక్కడ ఏంటంటే మెయిన్ రీజన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు అండ్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్. అది కాని పని. ఇక్కడ ఎమ్మెల్యే అదే చెప్తున్నా కదా, అతను చేయాలనుకుంటే కూడా చేయలేడు. ఎందుకంటే ఇంత ముందు 2 టర్మ్స్ ఉన్నాడు ఎమ్మెల్యేగా,
బీఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడేమైనా చేసిండామని. అదే చెప్తున్నా, చేస్తే అది నాలుగేళ్ళు అట్లనే ఉండకపోతుండే, నాలుగేళ్ళు ఇంకా అట్లనే ఉన్నాయి. సో ఫైట్ ఎట్లా ఉంటుంది ఈసారి మరి ఇక్కడ ఎక్కడిది ఇక్కడ జిహెచ్ఎంసీలో జిహెచ్ఎంసీలో ఉంటే కాంగ్రెస్ బీజేపీ అయితే కాదు, ఛాన్స్ లేదు. అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? పాండు ఏం చేస్తుంటారు మీరు? బార్బర్ అన్న ఏం లేదన్న, తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, మేము సర్వే చేస్తున్నాం. సో ప్రధానంగా చూసుకుంటే అన్న తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మెయిన్ పార్టీలు ఉన్నాయి. ఈ పవన్ కళ్యాణ్ కూడా ఒకవైపు పోటీకి సిద్ధమవుతున్నాడు. అదేవిధంగా కవిత తెలుసు కదా, టీఆర్ఎస్ పార్టీతోటి, అంటే తెలంగాణ రక్షణ సేన అనే పార్టీతోటి ఆమె కూడా రాబోతా ఉంది. అన్న మరి ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ మీ నియోజకవర్గంలో సికింద్రాబాద్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటర్ కానీ డ్రైనేజ్ కానీ, ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఎవరికి అవకాశం ఎక్కువగా ఉంది, అంటే ఏ పార్టీకి ఇక్కడ అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది? నాకు తెలిసేస్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్. ఎందుకన్నా కారణం? కారణం అంటే వాళ్ళు చేసినట్టు వీళ్ళైతే ఏం చేయలేకపోతారు. మొన్న అదే చూడు చేసిరు, సగం చేసిరు. ఆ డ్రైనేజ్ పనులు అట్లనే సగం పనులు చేస్తారు, వదిలేసిపోతారు. అన్ని సగం అన్ని పనులను ఏది కరెక్ట్ కాదు. అదే బీఆర్ఎస్ ఉన్నప్పుడైతే పర్ఫెక్ట్ ఉండే, ఇదైతే పర్ఫెక్ట్ చేసారు, ఇలా అయితే ఏం లేదు. అంటే కాదన్న మరి ఇప్పుడు ఆ బీఆర్ఎస్ సరిగా చేయట్లేదనే కదా కాంగ్రెస్ అవకాశం ఇచ్చారు. లే అది ఇక్కడ సీటు నుంచి అది ఒక్క సీట్ అయినా గెలిచిరా కాంగ్రెస్, మొత్తం బీఆర్ఎస్ వచ్చింది కదా. 39 సీట్లు వాళ్ళు ఓన్లీ అక్కడ విలేజ్ నుంచే వాళ్ళు వచ్చారు రూరల్. మరి ఇప్పుడు కూడా నెక్స్ట్ ఇప్పుడు ఊర్లలో కూడా అదే అంటారు కదా, నెక్స్ట్ బీఆర్ఎస్కి వేయాలి, ఎక్కడ కేసీఆర్ అన్నా ఎక్కడ అని అడుగుతారు అందరు. వాస్తవమా కదా, టీవీలలో కూడా చూస్తున్నాం మేము, కేసీఆర్ అన్నా ఏడా అని అడుగుతారు సోషల్ మీడియాలో. ఎంతైనా కొంచెం పర్వాలేదు, వాళ్ళైతే చాలా బెటర్ వీళ్ళ మీద, చాలా బెటర్. మరి బీజేపీకి అవకాశం ఉండదు? బీజేపీ అన్న చాలా రేర్ ఇక బీజేపీ అయితే. ఎందుకంటే లాస్ట్ టైం మరి 150 సీట్లు దాదాపు 140 సీట్లు వాళ్ళే కదా గెలుచుకున్నారు జిహెచ్ఎంసీలో. కానీ మన దగ్గర అయితే కష్టం అన్న, బీజేపీ కష్టం. మేము దేశంలో 21 రాష్ట్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు కదా. ఉన్నారన్న, ఇప్పుడు తమిళనాడు చూడు, ఛాన్స్ ఉన్నదా? తమిళనాడు ఎట్లా మన తెలంగాణ అట్లా సేమ్, డిఫరెంట్ వాతావరణం అంతే. బీజేపీ అంటే ఇంకొక 10 ఏళ్ళు రావాలి, వాళ్ళు రావాలి, తెలంగాణ రావాలంటే వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి, ప్రజలకు రావాలి. ఆల్రెడీ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు అంటే ఏదో అలా కిస్మత్ వచ్చిర్రు. కానీ నెక్స్ట్ అయితే కష్టం. ఏమున్నది సార్, అందరు తినుడే, వచ్చినోడు ప్రజలను దోసుకున్నాడు తప్ప ప్రజలకు ఆలోచించడం లేదు. అందులో కూడా అసెంబ్లీ కూడా చూస్తాం కదా, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు. కానీ ఒకడైనా ప్రజల కోసం ఏమైనా చేద్దాం, ఏమైనా పెడదాం అనేది ఒక్కరికి లేదు. అంటే ఈ ప్రభుత్వం ఏం ప్రజాపాలన ఇక చేస్తుంది అంటే చేస్తుంది అంతే, ఉన్నదా అంటే ఉన్నది. 6 గ్యారెంటీలు అందుతున్నాయన్నా? 6 గ్యారెంటీలు అందుతున్నాయి. 6 గంటలు ఎక్కడ సార్, ఓ బస్సుతో ఒకటి ఫ్రీ చేసిర్రు, ఒకటి 200 యూనిట్లు అదొకటి ఉంది. అంతమించి అయితే ఏమైతే నాకైతే గ్యాస్ రావట్లేదు. గ్యాస్ ఎక్కడ ఉంది సార్, ఉన్నది 500 సబ్సిడీ లేదు సార్, వస్తలేదు. ఒక బస్సు 200 కరెంట్ తప్పితే వేరే అయితే నాకైతే అది వస్తుంది, అది కూడా వస్తుంది. సన్న రాశి బియ్యం అది ఒకటి వస్తుంది. ఉన్నది వాస్తవం ఏముంది, వచ్చింది అనాలే, రాంది రాదని. సో మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఎలా ఉంటుంది? పవన్ కళ్యాణ్కి తెలంగాణలో అంటే మన ఒక హీరో కాబట్టి కొంచెం చూడడానికి పబ్లిక్ జనాలు వస్తారన్న, అంత ఓట్ల రూపంలో అయితే ఇక్కడ లేదు. ఆంధ్రాలో ఉన్నట్టు ఇక్కడైతే లేదు వాస్తవానికి. కవిత అంటే ఇక అది పొలిటికల్ లోపడి విషయం ఏమో మనకైతే అంత ఐడియా లేదు. కానీ నాకు డౌట్ అవుతాయి. కేసీఆర్. సో రేవంత్ రెడ్డి పరిపాలన మీకు ఏం నచ్చట్లేదా? నచ్చట్లేదా అంటే అది నచ్చటోళ్ళకి నచ్చుతుంది అంతే. సో 2 ప్రభుత్వాలు పోల్చుకుంటే ఆ ప్రభుత్వం బెటర్ నాకైతే బెటర్ అనిపించింది, నా ఉద్దేశం అదైతే. రేవంత్ రెడ్డి కూడా బాగానే కష్టపడుతున్నట్టు. కష్టపడుతున్నా అంటే అది వాళ్ళకి తెలియాలి సార్, మనకైతే ఏం కనబడతలేదు. సో బీజేపీ వాళ్ళు కూడా మేము 21 రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మాకు తెలంగాణలో అవకాశం ఇవ్వండి, మేము చాలా అద్భుతంగా చేసి చూపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు రైల్వే స్టేషన్ డెవలప్ చేశారు, సెంటర్లో వాళ్ళే కదా సార్, ఇప్పుడు చేయొచ్చు కదా. మరి అడ్డమా సార్, మోదీ గారికి అడ్డమా? ఆయన తలుచుకుంటే ఎంతసేపు కరెక్టా కదా. తెలంగాణ అద్భుతంగా భరత్ అనే సినిమాలో నేను అట్లా చిట్కో కొడితే ఏమైనా చేయొచ్చు. ఎవరు? మోదీ. మళ్ళా ఈ ఊరైనా అడ్డమా ఆయనకు సార్కి?
ఇట్లా చిట్కా కొడితే చేయొచ్చు సార్. సో అయితే సార్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో కూడా నాకైతే బీఆర్ఎస్ అయితే నాకైతే కన్ఫర్మ్. ఎట్లుందన్న మీ నియోజకవర్గంలో ఎందుకంటే మనది 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 ఇదే డివిజన్ ఇది ఏంటి ఏరియా ఏంటిది? చిల్కలు కూడా సో సికింద్రాబాద్ కింద వస్తుంది. ఎమ్మెల్యే పద్మారావు పద్మారావు గారు ఎట్లుంది ఆయన పనితీరు ఎట్లుంది? పర్వాలేదు మంచిగా. ఎప్పుడు అధికారము వాళ్ళది ఉంది కదా సార్, కొంచెం కొంచెం అదే అట్లా అట్లా. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సార్ నమస్తే అండి. అండి మొహమ్మద్ మొయిజ్ అహ్మద్. జీ. మోయిజ్ గారు, సార్ ఏం లేదు, ఒక తెలంగాణలో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మేము సర్వే చేస్తున్నాం. అంటే ప్రజల నాడి ఎవరు అంటే ఏ ప్రభుత్వం బాగుంది అనే దాని మీద తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ మనకి 10 ఏళ్ళు అధికారం ఉంది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్కి మొన్న అవకాశం ఇచ్చారు 2023లో. సో అదేవిధంగా బీజేపీ కూడా బరిలో ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అండ్ జనసేన అండ్ కవితది టీఆర్ఎస్ పార్టీ. సో 5 పార్టీలు ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి, రన్ అవుతున్నాయి. కానీ అధికారంలో కాంగ్రెస్ ఉంది. ఎట్లా అనిపిస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, లేకపోతే గత ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? మరి ఇప్పుడు ఏమన్నా నెక్స్ట్ జిహెచ్ఎంసీలో ఏమైనా బీజేపీకి అవకాశం ఉందా, లేకపోతే వేరే వాళ్ళు ఎవరికైనా అవకాశం ఉందా? ఏమనుకుంటున్నారు మీ ఒక ఓటర్గా మీ అభిప్రాయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బీజేపీకి అయితే అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ ఇస్ స్ట్రాంగ్. బీజేపీ కూడా ఎంపీలు ఉన్నారు కదా, 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా. ఉన్నారు కానీ వాళ్ళు ఏమంటారంటే తెలుగు నాకు కొంచెం కష్టం. ఓకే, వాళ్ళకి ఎందుకు అవకాశం ఉండదు అనుకుంటున్నారు? ఏమో తెలియదు. నా గురించి అడిగితే నేను చెప్పగలను. అది మోస్ట్ ఆఫ్ అదర్ పీపుల్ ఐ డోంట్ నో హౌ దే థింక్. బీఆర్ఎస్ వాజ్ బెటర్. ఓకే, వాళ్ళు చేసిన పనులు మన ఇట్ వాస్ గుడ్ and progress was good. Progress was good and they were considering as their own state and as if we are doing అనే లైక్ మన ఇంట్లో ఎట్లా పని చేస్తారు వాళ్ళు అట్లా పని చేసేవాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ అంటే చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నది జిహెచ్ఎంసీ, అదే ప్రోగ్రెస్, ఇంకా రియల్ ఎస్టేట్ అనే మార్కెట్ ప్రోగ్రెస్ అవ్వాలంటే రియల్ ఎస్టేట్ కొంచెం ఉండాలి. అది ఎవ్రీథింగ్ అనే ఎకానమీ డిపెండ్ ఆన్ ద కన్స్ట్రక్షన్. రియల్ ఎస్టేట్ అనే ఇంప్రూవ్ అయితే అది అని డిమాండింగ్లో ఉంటేనే అదర్ సెక్టర్స్లో కొంచెం మంచిగా ఉంటుంది, ఆదాయపరంగా బాగుంటుంది. ఇప్పుడు ఎట్లా ఉన్నది రియల్ ఎస్టేట్ ఏం లేదు. సో రియల్ ఎస్టేట్ ధమాల్. డౌన్. సో కాంగ్రెస్ ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ సరిగ్గా లేనందుకే చాలా డెవలప్మెంట్స్ కూడా ఆగిపోయినాయి, ఫండింగ్ లేదు ఎక్కడ కూడా. అవును, అది వాళ్ళకు అడిగితే పోయిన గవర్నమెంట్ మొత్తం అప్పులు చేసి ఉన్నది, మా దగ్గర ఇప్పుడు బడ్జెట్స్ లేవు అని చెప్తుండ్రు. అది కూడా వాస్తవమే. కానీ ఐఎమ్ సర్ప్రైజ్డ్ అని హౌ టీఆర్ఎస్ అని దట్ టైమ్ ఆల్సో దెర్ వాజ్ ఎ డెప్ట్, లాట్ ఆఫ్ డెప్ట్ and he has taken a lot of debt from World Bank and other from the central. Still they did a lot good thing అని సిటీ కొంచెం డెవలప్ అయింది, ఇంకా మంచిగా డెవలప్ అయింది. డెవలప్మెంట్ మీకు స్టాగ్నేషన్ లెవెల్లో ఉన్నది ఇప్పుడు అంతా డెవలప్మెంట్. అప్పుడు డెవలప్మెంట్ అయినా మళ్ళీ కొత్తగా అవ్వలేదా? కొత్తగా ఏమున్నాయి, ఏం ప్రాజెక్ట్స్ వచ్చినాయి, ఏం డెవలప్మెంట్ ఉన్నాయి చెప్పండి, లేదు కదా. సో ఐ థింక్ బీఆర్ఎస్ వస్తేనే మంచిగా ఉంటుంది అది జిహెచ్ఎంసీలా. ఇంకోటి అనే స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ది ఉంది, అదే బడ్జెట్ అది స్టేట్ గవర్నమెంట్ ఇంకా కార్పొరేషన్ గవర్నమెంట్ సేమ్ ఉంటే బడ్జెట్ అది కూడా కొంచెం పనులు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది. సో ఇట్స్ అ 50-50 ఛాన్సెస్. ఇప్పుడు ఇట్లా కూడా ఆలోచిస్తారు. అంటే స్టేట్లో గవర్నమెంట్ కాంగ్రెస్ది ఉంది, కార్పొరేషన్ది కూడా జిహెచ్ఎంసీది కూడా కాంగ్రెస్ వస్తే కొంచెం పనులు ఎక్కువ అవుతాయి అని అట్లా కూడా ఆలోచిస్తారు. కానీ చూస్తే పోయిన ప్రీవియస్ రికార్డ్స్ చూస్తే బీఆర్ఎస్ వాజ్ డూయింగ్ డిడ్ ఎ గుడ్ జాబ్ ఇన్ ద స్టేట్. సో బీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది కదా, బీజేపీకి పెద్దగా ఆశించినంత అవకాశం రాదంటే. బీజేపీ ఐఎమ్ నాట్ ఏ బీజేపీ ఓటర్. అంటే ఓటర్ కదా, అంటే గతంలో మొన్న జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 148 వాళ్ళకే వచ్చింది బీజేపీ వాళ్ళకి. వస్తే ఏంటి, అది డెవలప్మెంట్ ఉండాలి. ఓకే, అందరూ అనే దే డూ జస్ట్ కమ్యూనల్ పాలిటిక్స్. ఓకే, దే జస్ట్ డూ కమ్యూనల్ పాలిటిక్స్. అది ఎవరికి లాభం ఉండదు కమ్యూనల్ పాలిటిక్స్లా. డెవలప్మెంట్ ఉండాలి అనే కామన్ పబ్లిక్కి ఏం అనే వాట్స్ ద బెనిఫిట్ వాట్ దే ఆర్ డూయింగ్ టు ద కామన్ పీపుల్. దట్స్ ద పాయింట్.
ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అనే ముస్లిం ఉన్నా హిందూ ఉన్నా అందరికీ మంచి అనే ఎందుకంటే మన సెక్యులర్ దేశం కాబట్టి. అవును, అది వాళ్ళు జస్ట్ కమ్యూనల్ పాలిటిక్స్ ఇది ఇంకా కమ్యూనిజం ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది వస్తే అది ఐ డోంట్ థింక్ తో ఓకే. సో అది సో ఇప్పుడు మరి 6 గ్యారెంటీలు అన్నారు కదా, 6 గ్యారెంటీస్ దిస్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్స్. మరి ఎట్లా అండి, మీరు ఎట్లా బాగా ఉన్నాయా, మంచిగా అవుతుందా? బస్ ఫ్రీ అండ్ పవర్ ఫ్రీ, అది నాకు అంత తెలియదు. అది అదే దోస్ బెనిఫిట్స్ ఆర్ రిలేటెడ్ టు ద బిలో పవర్టీ లైన్ పీపుల్. ఐ థింక్ దే ఆర్ అవైలింగ్ ఇట్. ఐ థింక్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అది పూర్తిగా అందుతున్నాయా లేదా అనేది కూడా ఒక ఇష్యూనే. అందరికి అందుతున్నాయా? అది అందుతున్నాయి, కొందరికి అందుతున్నాయి అనుకుంటాం, కొందరికి అందడం లేదు అనుకుంటా. I'm not availing any of the benefits, okay, so I don't know exactly. I cannot tell you about this 6 guarantees or whatever it is. Okay. So I don't know much about that thing. But I prefer అనే ఇంకో 15 years BRS ఉంటే మంచిగా ఉండేది స్టేట్ కి అని మినిమం అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ అన్న. నమస్తే అన్న, ఏం పేరు? పరశురామ్ గారు. ఏం లేదు, మేము జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తున్నాయి కదా ఇప్పుడు, సో మేము సర్వే చేస్తున్నాం. సో ఏంటి అంటే మీ ఏరియాలో, సికింద్రాబాద్ ఏరియాలో ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇక్కడ ఎవరు పద్మారావు గారు ఇక్కడ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎట్లా ఉన్నాయి పనులు, ఎలా ఉన్నాయి ఇక్కడ? మీకు వాటర్ ప్రాబ్లం కానీ, తర్వాత మోరీల ప్రాబ్లం కానీ, దోమల ప్రాబ్లం కానీ ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి 5 పార్టీలు కూడా పోటీ పడతా ఉన్నాయి, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ. పవన్ కళ్యాణ్ కూడా ఏదో ట్రై చేస్తూ ఉన్నాడు, అదేవిధంగా కవిత గారు, ఆమెకు టీఆర్ఎస్ పేరుతో వస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు వాటర్గా? మీ అభిప్రాయం ఏంటి? అంటే ముందు ఉన్నలాగానే ఉంది, కొంచెం ఇప్పుడు కొద్దిగా డల్ ఉంది అంతే. ఇంకా ముందు నడిచింది, ఇప్పుడు కొద్దిగా డల్గా ఉంది అంతే, ఇంకేం లేదు. ఎందుకని ఇట్లా ఏంటి ఎలా అనిపిస్తుంది అంటే? మార్కెట్ 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 బిజినెస్ లో ఊరికిలో ఏం చేస్తుంటారు మీరు? ఇదే ఓకే, ఇదే షాప్. బట్ అంటే బిజినెస్ పెద్దగా ఏం లేదు, ఏం లేవు, అన్ని చల్లగానే ఉంది. పొద్దంతా చేసుకోవాలా, రాత్రి తినాలా, ఇంకేం లేదు అంతే. ఓకే, సో బిజినెస్ చాలా డల్ అయిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో మరి ఇప్పుడున్న పరిస్థితులలో మరి ఆల్రెడీ బీఆర్ఎస్ గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉంది, బీజేపీ కూడా 21 రాష్ట్రాల అధికారంలో ఉంది, మన రాష్ట్రంలో కూడా అధికారం కోసం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అలాగే అధికారంలో ఉంది ఇప్పుడు ఇక్కడ. సో ఈ 3 పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? ఇక ఆ పోటీ గురించి అంటే మనం ఏం చెప్పగలుగుతాం అన్న? ఎవరు గెలిచే అవకాశం ఉంటుంది ఇక్కడ? ఏం చెప్పలేము అన్న, ఇప్పుడైతే ఏం చెప్పలేము. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ఇక్కడ? అదే అంటున్నా కదా, ఎవరేం చెప్పలేము ఇప్పుడు. అంటే మార్కెట్ అంతా మామూలుగానే ఉన్నారు. అంటే గత ప్రభుత్వం బాగుంది, ఈ ప్రభుత్వం బాగుంది. ఏ ప్రభుత్వం అయినా ఉన్నోళ్ళకి అంతా బాగానే ఉంటుంది, ఏ ప్రభుత్వం అయినా. లేని వాళ్ళకు పొద్దంతా చేసుకోవాలా, రాత్రి తినాలా, అంతే, ఇంకేం. ఇప్పుడు 6 గ్యారెంటీలు వస్తున్నాయి. 6 గ్యారెంటీలు అంటే ఎవరికి వస్తున్నాయో ఏమో తెలియదు అన్న. మీకేం బెనిఫిట్స్ రావా? మీకు రావా? ఏం రేషన్ వస్తుంది అంతే, రేషన్ వస్తుంది, ఇంకేం. 24 మన 200 యూనిట్ల కరెంట్ ఏం మాకు రాదు, కరెంట్ రాదు. బస్సు ఫ్రీ ఉంది, మీ మిస్సెస్ బస్సు ఫ్రీ ఉంది అంతే. సో అంటే వాళ్ళు మరి మహిళలకి 2500 అన్నారు, వస్తున్నాయి? మాకేం రావాలి. పెన్షన్లు వస్తున్నాయి టైంకి? మీ ఇంట్లో ఎవరికైనా? అమ్మకి వస్తుంది, ఊళ్ళో ఉంటుంది, అమ్మకి వస్తుంది పెన్షన్. అప్పుడు కూడా వస్తుంది, ఇప్పుడు కూడా వస్తుంది. మరి 4000 ఇస్తారన్నారు, వస్తుందా? ఎవరికి లేదన్న, వాళ్ళు అదే 2000. సో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇప్పుడు మీరేమనుకుంటున్నారు, ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చెప్పలేమన్నా దాని గురించి. ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఎవరన్నా ఎవరేం చేయలేరు ఇప్పుడైతే, మన పని మనం చేసుకోవాలా. అది ఓకే అన్న, ప్రభుత్వం అంటే డెవలప్మెంట్ గురించి నేను అనేది అంతా మనకు ఐడియా లేదు, అంత ఐడియా లేదు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నమస్తే అన్న. ఇద్రీస్ అన్న. ఏం లేదు, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో మన తెలంగాణలో. సో మరి ఇక్కడ ప్రధానంగా చూస్తే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కొత్తగా కవితా పార్టీ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ట్రై చేస్తున్నాడు. సో ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది, సో గతంలో బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు బీజేపీ కూడా అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది, జిహెచ్ఎంసీలో మంచి సీట్లు సాధించాలని కోరుకుంటుంది. ఎట్లా అనిపిస్తుంది? ప్రస్తుతానికైతే కేసీఆర్ అయితే మంచిగా చేసారు, అది మళ్ళా కూడా అదే వాళ్ళే ఆయననే రావాలని కోరిక ఉన్నది. కానీ ఇప్పుడు ఏదైనా పార్టీ ఉండని
మంచిది. అందరికీ మంచిగా చేయాలని మాది కూడా కోరిక ఉన్నది. కలిసిమెలిసి ఉండాలి, కొట్లాటలు కావద్దు. ఎక్కువ అంటే ఇప్పుడు రిలేషన్షిప్ కొట్లాటలు బాగా నడుస్తున్నాయి. హిందూ ముస్లిం అది మొత్తం ఇన్స్టాగ్రామ్లో, మొత్తం యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా మంచిగా మైండ్ మొత్తం డైవర్ట్ అవుతుంది. స్టడీస్ కూడా మంచిగా అవుతలేదు. బాగా అంటే ఫ్రాడ్ నడుస్తుంది ఎక్కువ ఫోన్లలో. చాలా ఇబ్బంది అవుతుంది. ఏం నడుస్తుంది, అమ్మనైనా కూడా చాలా కష్టపడుతుర్రు. మన బాబు మంచిగా కావాలని అదే మన మంచిగా కోరుకుంటారు. కానీ బాబులు కూడా ఫోన్లో పోతుర్రు, అది తిరుగుతురు, తాగుతురు, కొట్లాటలు చేసుకుంటురు. నైట్ పూట కూడా చాలా ఇబ్బంది అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయట్లేదు, ఓదో రౌండింగ్ వస్తుర్రు, మెల్ల పారిపోతుర్రు. అట్లా సౌండ్ హారన్ ఇస్తారు వాళ్ళు. రేపు చిరాను వాళ్ళకి అర్థమైపోతుంది. గమ్మున పట్టుకుంటే ఏంది ధర భయపడి ఉంటారు. వాళ్ళ సైరన్ అయ్యగానే అరే పోలీసు వాళ్ళు వచ్చిన ఉరికి లా అండ్ ఆర్డర్ తెలుసు కదా, అంటే అప్పుడు గత ప్రభుత్వంలో బాగుంది, ఈ ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ అప్పుడు ప్రభుత్వంలో బాగుంది, ఇప్పుడు ప్రభుత్వంలో బాగుంది. పోలీస్ వ్యవస్థ అప్పుడు బాగా చేశారు, ఇప్పుడు బాగా చేస్తున్నారు. అదే అదే తెలియదు. పోలీస్ అంటే ఇప్పుడు ఉన్నాయి కదా చేస్తున్నారు. వాళ్ళ పని అయితే వాళ్ళు చేస్తున్నారు. ప్రభుత్వం అప్పుడు బాగా చేసింది, ఇప్పుడు బాగా చేస్తుందా? అప్పుడు మంచిగా ఉండే. అప్పుడు కేసీఆర్ మంచిగా ఉండే. మరి ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడ ఏదైనా పార్టీ ఉండని అన్న, ఇక పబ్లిక్ ఇబ్బంది కావద్దు అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎస్ఆర్ కూడా నడుస్తుంది, అది కూడా నడుస్తుంది. దానిలో కూడా సక్సెస్ కావాలని కోరిక ఉన్నది. అందరికి ఇబ్బంది కాకుండా రాకేకే ముందు రోజులో కూడా మంచిగా కావాలి అందరికి అంతే. సార్ మీరు ఓకేనా? సార్ గురించి సార్ ప్రక్రియ దాని మీద ఏమనుకుంటున్నారు మీరు? ఇక రిజల్ట్ వచ్చినాక తెలుస్తుంది. ఇక మనమైతే ఇక చాలా కోరిక పెట్టుకుంటాం, కానీ అది ఏదైతుందో మనకు తెలియదు. అంటే ఫేక్ ఓట్స్ కొత్త ఈ రూల్స్ వస్తూనే ఉంటాయి అన్న. అవన్నీ దానిలో అందరూ ఇక పార్టిసిపేట్ అయ్యి ఉన్నారు. ఏముందో జర చూడాలి. అది కాంగ్రెస్ ప్రభుత్వం బాగా చేస్తుంది అంత లేదన్న. అప్పుడు కరెంట్ కూడా ఇబ్బంది లేకుంటుండే. ఇప్పుడు ఈ గల్లీలో కూడా మొత్తం రంజాన్ ముందు మొత్తం వాటర్ పోతుండే, గలీజ్ వాటర్, డ్రైనేజ్ వాటర్ చాలా పోతుండే, చాలా ఇబ్బంది ఉండే. అందరు ఇంట్లోకి అదే తీసుకుని అట్లనే పోతారు, నమాజ్కి వెళ్తారు. ఇబ్బంది అందరికి ఇబ్బంది. నమాజ్ అని కాదు, అందరికి చూడాలా భయ్. నమాజ్ ఇంపార్టెంట్ కాదు, మన రిలేషన్షిప్ మంచి ఉండాలా ఫస్ట్. అది సో ప్రాబ్లం అయితే డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ఉంది, ఉన్నది. ఇక చేసిర్రు ఆడ కూడా. ఇప్పుడు ఇంకా కన్ఫర్మ్ తెలియదు. ఇక కొంచెం ఉన్నది, నీళ్ళు కనబడుతుంది అట్లా. సో 6 గ్యారెంటీలు వస్తున్నాయి, 6 గ్యారెంటీస్. బస్ ఫ్రీ అండ్ కరెంట్ 200 కరెంట్, 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అన్నారు కదా. రేషన్ సన్నబియ్యం వస్తున్నాయి, అందరూ వస్తున్నాయి. మనదైతే రైల్వే అన్న. ఓకే, రైల్వే మనకు అది తెలియదు, మనకి రావు అట్లా. సో మీకు అంటే ఏది ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎట్లా అనిపిస్తుంది? ఏదైనా ఉండని అన్న, పబ్లిక్ ఇబ్బంది కావద్దు. ఎవరైనా ఉంటే మనకి ఇబ్బంది కాదు. వాళ్ళ పనాలు చేస్తారు. కానీ ఏంటంటే ఇక ఏదంటే ఇక చూసి యూట్యూబ్లో వస్తుంది, చూసి అరే వీళ్ళు ఇట్లా అని రిలేషన్షిప్ కాదు. ఏదైనా కానీ మంచిగా జరగాలి అంతే. అదొకటే కోరిక ఉండదు అంతే. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. ఏం పేరన్నా? మస్తాన్ బాబానా? మొహమ్మద్ మస్తాన్. ఓకే, రైట్. ఎట్లా కూరగాయల వ్యాపారం ఎట్లుంది? బాగానే ఉంది అన్న, బాగానే ఉంది. ఎంత వస్తుంది రోజుకి? రోజుకి 1000-1500 వస్తాయి. ఎక్కడ నేర్చుకుంటావు అన్న? ఈ బోయినపల్లి మార్కెట్. తొలగదు బోయినపల్లి మార్కెట్. ఓకే, ఎట్లా నడుస్తుంది? అంటే రేట్లు ఎట్లా ఉన్నాయి, ఏంది పరిస్థితి? రేట్లు జర ఎక్కువ ఉంది, వర్షం ఎక్కువ ఉంది కదా, వర్షం పడతలే కదా, దాని గురించి రేట్లు అన్ని పెరిగినాయి. వర్షం పడితే తగ్గుతుందా? ఓకే, సో ఇప్పుడు ఏరియాలో ఉన్నాయి సీతాఫలం అండి, చిలకలూడ. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి, సో ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్, రైట్? సో ఎట్లా ఉందన్న ఇక్కడ ఏరియా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? బీఆర్ఎస్ వస్తాను. బీఆర్ఎస్ ఎందుకని అట్లా? కాంగ్రెస్ వీక్ అయిపోయింది మొత్తం. కాంగ్రెస్ వీక్ అయిపోయింది మొత్తం. 2 సంవత్సరాలు ఏం ఆయన హామీలు ఇచ్చినా ఏం చేయలే పని, దానివల్ల మొత్తం కాంగ్రెస్ వీక్ అయిపోయింది మొత్తం. కానీ మంచిగానే చేస్తున్నాం, ప్రజలంతా మా వైపే ఉన్నారని చెప్పేసి అంటాడు కదా. చూడరాదు నా ప్రజలదా పోయి అడుగు, నేను చెప్తే మీకు అది కాదు. మీ దగ్గరికి చాలా మంది వస్తారు కదా, ఏమంటున్నారు పబ్లిక్ అసలు? మొత్తం ముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగున్నాయి అంటారు అంతే. కానీ మరి కేసీఆర్ అంతా అప్పులు చేసిపోయినట్టుగా. అప్పులు అంటే చేసిండుగా పనులు, పనులు చేసిండు. కాళేశ్వరం డ్యామ్ కట్టిండు, అన్ని చేసిండు, మన నీళ్ళు ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అప్పు అయింది, అవి మళ్ళీ వస్తే సెట్ చేస్తుండే ఆయన అంతే. ఇప్పుడు వీళ్ళ గవర్నమెంట్ లో కూడా 6 గ్యారెంటీలను పథకాలు పెట్టిల్లుగా, మరి ఒక్క గ్యారంటీ కూడా కాలే కంప్లీట్, ఖాళీ ఓన్లీ బస్ ఫ్రీ చేసిండు అంతే. ఈ కరెంట్ మరి కరెంట్ సరిగ్గా వస్తలేదు, వాన పడితే 1 అవర్ వెళ్ళిపోతుంది. ఈ వాటర్ డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లా ఉంది మరి?
వాటర్ అయితే బాగానే ఉంది. వాటర్ తాగే నీళ్ళు మంచిరా? తాగే నీళ్ళు వస్తలేదు, సరిగ్గా వస్తలేదు. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది? 2-3 డేస్కి ఒకసారి వస్తుంది ఇప్పుడు. అవును. అప్పుడు మస్తు వస్తుండే, కేసీఆర్ ఉన్నప్పుడు గల్లాకి వెళ్ళి నీళ్ళు పోతుండే. ఇప్పుడు నీళ్ళే వస్తాయి. ఎండాకాలంలో ఇబ్బంది అయిందా? ఇబ్బంది అయింది, చాలా మంది అయింది. స్లమ్ ఏరియాలో చాలా ప్రాబ్లం అయింది. సో మరి ఇక్కడ లోకల్ కార్పొరేటర్ ఉంటాడు కదా, మరి ఆయన ఏంది పట్టించుకుంటాడా? ఎవరు ఆమె హేమానా? ఏమా శ్యామల ఆయన మంచిగానే పట్టించింది మొత్తం. అవును. సో ఇంకోటి ఇప్పుడు బీజేపీ నెక్స్ట్ తెలంగాణలో అధికారంలోకి వస్తామని చెప్పేసి ఆ నాయకులు మాట్లాడుతున్నారు కదా, ఏది ఇప్పుడు కాంగ్రెస్ చూసిళ్ళు బీఆర్ఎస్ చూసిళ్ళు, ఛాన్స్ ఉంటుందా బీజేపీకి? బీజేపీకి తెలంగాణలో ఛాన్స్ ఉంటుంది అన్న. బీజేపీకి ఎవరు ఏరు ఈడ తెలంగాణ. ఎందుకట్లా అంటే ఏంది ఏమైనా కారణం ఉందా? వాళ్ళే సరిగ్గా లేరు. 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు కానీ ఏం సరిగ్గా లేరు. ఎంపీలు ఉన్నారు, ఒకళ్ళ దాంట్లో ఒకళ్ళు లేరు. అంతేనా? అంతే. ఓకే. సో ఇక మళ్ళీ కేసీఆర్ అంటావు. మళ్ళీ కేసీఆర్ వస్తారు. ఓకే. సో అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో హైడ్రా అనేది ఒకటి తెచ్చిండుగా, హైడ్రా కావచ్చు, ఈ మూసి ప్రక్షాళన అంటున్నారు, ఏంది ఎట్లా అనిపిస్తుంది అవి? చాలా అది దారుణం ఉంది. అందరు పబ్లిక్ పరిశాన్ అయిపోతుర్రు. వాళ్ళు చెప్తలేరు కడతారు. ఇంతకుముందు మా దగ్గర కూడా వచ్చి హైడ్రా చేసారు సికింద్రాబాద్ లో కూడా. చాలా ప్రాబ్లం అయింది, చాలా మంది దుకాణాలు తీసి పడేసారు. సో ఇప్పుడు ఇంకోటి సర్వే చేస్తున్నారు చూడు, ఇది సర్ ప్రక్రియ అని చెప్పేసి ఓట్లు ఫిల్టర్ చేస్తున్నారు, దొంగ ఓట్లు తీసేసి కరెక్ట్ ఎస్ఐఆర్ చేస్తున్నారు. ఏంది దాని మీద మీ అభిప్రాయం ఏంది? మంచిగానే ఉంది అది. అవి దొంగ ఓట్లు పోతాయి, మళ్ళీ డబ్బులు ఉన్న ఓట్లు పోతున్నాయి, చచ్చిపోయినాయి, అన్ని తీసేస్తారు. కరెక్ట్ అంటావు? కరెక్ట్. సపోర్ట్ చేస్తున్నారు దాన్ని. దాన్ని సపోర్ట్ చేస్తున్నాం, ఎస్ఆర్కి సపోర్ట్ చేస్తున్నాం. కరెక్ట్. సో ఇప్పుడు ఇందాక బీజేపీ గురించి మాట్లాడినాం కాబట్టి ఒకటే ఫైనల్ పక్క రాష్ట్రంలో ఇప్పుడు వెస్ట్ బెంగాల్ కావచ్చు, ఇట్లా కొన్ని రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. సో తెలంగాణలో అట్లాంటి అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రాదు అక్కడ, ఇక్కడ రాదు. ఇక్కడ మళ్ళీ కేసీఆర్ వస్తారు. అంతే. ఓకే, థ్యాంక్ యూ. మొత్తం కేసీఆర్ వైపే ఉన్నారు. ఓకే. అంకుల్ నమస్తే. అంకుల్ నమస్తే. ఏం పేరండి? తిరుపతి గారు. ఎట్లా ఉందండి కిరాణం కొట్టు? కిరాణా కొట్టు పనులు అయిపోయినాయి. కిరాణా కొట్ల పనులు అయిపోయినాయి. అంతేనా? ఎందుకు కావచ్చు? అన్ని డిమార్ట్లు, సూపర్ బజార్లు, స్మార్ట్లు, స్విగ్గీ, జొమాటోలు ఇవన్నీ ఇంకా ఏముంటాయి, అయిపోయింది. ఆన్లైన్ లో రావడం వల్ల అన్నీ అయిపోయినాయి. ఓకే. కిరాణా షాపుల పని అయిపోయినాయి. బస్ ఇప్పుడు ఏంటంటే వాడు ముఖం కడుకున్న వరకల్లా ఆయన ఇంటి ముందర పాల ప్యాకెట్ తెచ్చిచ్చాడు. ముఖం కడిగే ముందు ఫోన్ లో ఆర్డర్ పెడితే వచ్చేసి వాడు కడుక్కున్న వరకల్లా ఇంటి ముందర పాల ప్యాకెట్ వచ్చేసి 7 వస్తారు గిరాకి చెప్పు. సో ఇట్లాంటి వల్ల ఇట్లాంటి చిరు వ్యాపారులకి అన్యాయం జరుగుతుంది. 100% జరుగుతుంది. 100% జరుగుతుంది. ఎంత వస్తుంది అనుకుంటా? రోజు మొత్తం కూర్చుంటారు కదా, ఎట్లుంటది ఏమైనా బిజినెస్ లో ఏమైతే లేదు, ముందట లేదు. ఏం ముందు సంపాదించుకున్నాం బతుకుతున్నాం కాబట్టి అంతే. ఇప్పుడు ఏదో టైం పాస్ కు ఇంట్లో కూర్చొని ఏం చేస్తామని చెప్పేసి అంతే. జనాలు కూడా డే బై డే ఏమంటారు సోమరిపోతులు ఇంకేం అయిపోయినట్టే. ఇంకా సోమరిపోతులు ఏంది, అయిన కిందికే సోమరిపోతులు అయిన కిందికే. ఈ 5 రూపాయలు 2 రూపాయలు 5 రూపాయలు నాష్ట పెట్టి 10 రూపాయల అన్నం పెట్టినాక వాడికి 7 కాలు కష్టం చేస్తాడు చెప్పు. డిస్కౌంట్. ఓకే. సో ఎట్లుంది అంకుల్ ఇప్పుడు వ్యవస్థ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే రైట్. సో మరి 2 ప్రభుత్వాల తేడా మీకు ఏమి అనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? ఏది ఉన్నా అంతే ఉన్నది గురు, అంతే ఉన్నది గురు. ఎక్కడ ఉన్నది అక్కడనే ఉన్నది. ఏమి ఇంత సామాన్యంగా చిన్నోనికి ఏం చేసింది ఏం లేదు. మరి ఇప్పుడు ప్రతి మీటింగ్లలో ఎలక్షన్ టైంలో చెప్తా ఉంటారు 100 హామీలు ఇస్తా ఉంటారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏంది మరి అమలు విషయంలో ఎట్లా ఉంది? ఏం లేదు, అమలు ఏం లేదు. ఖాళీ చెప్పడం మటుకే అమలు వస్తుంది. మరి ఇప్పుడు 6 గ్యారెంటీలు అన్నది ప్రభుత్వం. ఇప్పుడు మహిళలకు 2500 కావచ్చు, ఇప్పుడు ఇట్లాంటి కొంచెం ఏజ్ వాళ్ళకి 4000 పెన్షన్ కావచ్చు. మాకైతే ఏం లేదు, పెన్షన్లు లేవు, ఏం లేవు మాకు. ఇప్పుడు ఇంకోటి కిరాణం షాపులు కావచ్చు, ఇట్లా ఏదైనా బిజినెస్ చేసే వాళ్ళకి సబ్సిడీ లోన్స్ అంటారు కదా, సో అట్లాంటి ఏమన్నా ఏం లేదు. దానికి 36 కథలు పెడతారు. ఆ కథలకు ఎందుకు సపరేట్గా ఏమైనా అప్పు తెచ్చుకుందా ఏమనిపిస్తుంది. టైం కట్టేసి. సో ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి, సో ప్రతి గవర్నమెంట్లో అది కంపల్సరీ కాబట్టి, సో ఎట్లా ఉంది అంకుల్ ఇక్కడ సికింద్రాబాద్లో కావచ్చు, మీకు తెలిసినంతవరకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ప్రధానంగా బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ బీజేపీ వచ్చేటట్టు పొజిషన్ అనిపిస్తుంది అంటున్నాను. ఏమై ఉండొచ్చు అంటే ప్రధానంగా బీజేపీ రావడానికి కారణాలు ఏమనుకుంటున్నారు? అంటే పబ్లిక్ చూసి విసుగు అయిపోయింది కదా. అంటే సో ఆ ప్రభుత్వాన్ని ఈ కొత్త ఇంకో ప్రభుత్వం చేయాలని చూస్తుంది. చేంజ్ చేస్తారు కదా, ఎట్లయినా చేంజ్ చేస్తేనే 5 ఏళ్ళకి ఒకసారి చేంజ్ చేస్తేనే పబ్లిక్ కూడా. సో మరి నిజంగా మీరు ఇప్పుడు అన్నట్టు బీజేపీ నాయకులు కూడా నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్, మాకు వెస్ట్ బెంగాల్ అయిపోయింది, దాంతోపాటు ఇంకో మిగతా రాష్ట్రాలు కూడా అయిపోయినాయి కాబట్టి నెక్స్ట్ తెలంగాణనే టార్గెట్ అంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పినట్టు నిజంగా అవకాశాలు ఉన్నాయా? ఎట్లా లాస్ట్ మూమెంట్ ఒకటి చెప్పలేం. ఎట్లా అంటే ఈ పబ్లిక్ ఎట్లుంటుంది అంటే ఎటు దుంకే తెలియదు. రోజు ముందు
అలా ముస్లిమ్స్ ఓట్లు ఎక్కువ పడతాయి అంత కాంగ్రెస్కు. ఓకే ఈ సో టఫ్ దానివల్ల కొంచెం కష్టమే అది కూడా రావాలనుకుంటే. జిహెచ్ఎంసీలో లాస్ట్ టైం కూడా మరి జిహెచ్ఎంసీలో హైదరాబాద్ జిహెచ్ఎంసీలో బీజేపీకి చాలా గెలిచింది కదా స్థానాలు. గెలిచింది కానీ ఈసారి కష్టం మళ్ళీ. ఓకే సో అంటే ఇప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులను చూసిన తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ను చూసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తా ఉన్నారు. సో ఎవరు మంచిగా అనిపిస్తా ఉంది మీకు అంటే పాలన? అంతే మనకేమి ఇవ్వలేమి ఇది లేవులుగా పెట్టట్లే. మాకేమైనా ఇచ్చేది ఉంటే ఏమైనా ఏం మంచి వాళ్ళు అనుకోవాలి, ఇవ్వలేం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్లో ఫ్రీ కరెంట్ అంటా ఉన్నారు, 500 గ్యాస్ అంటా ఉన్నారు, అదేవిధంగా దాన్ని ఏమంటారు సన్న బియ్యం అంటున్నారు. కాబట్టి సో వీటి విషయంలో ఎట్లా అనిపిస్తుంది మీకు? సన్న బియ్యం అయితే మాకు రావు, కరెంట్ అయితే మాకు రాదు. మాకు ఏముంటుంది ఈజీ ఏమున్నా వీళ్ళకి లేబర్స్కే ఉంటుంది, మనకేముంటుంది గురు. గ్యాస్ అయితే రాదు, 200 యూనిట్లు అయితే ఇయ్యాడు మనకు. బిల్డింగ్ చూసి అప్పుడే దండం పెట్టి వెళ్ళిపోతాడు అంతే, మరి ఇంకేముంటుంది గురు. రైట్ అంకుల్ నమస్తే. నమస్తే. ఏం పేరు అంకుల్? ఎంఏ ఖాదర్. ఏం చేస్తుంటారండి? నేను రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ అండి. సార్ మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సో ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండే. సో అంటే నార్మల్గా ఇప్పుడు ఎలక్షన్స్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఎట్లా ఉంటుంది సికింద్రాబాద్ ఏరియాలో చూసుకుంటే ఇప్పుడు ఓవరాల్గా మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి ఏమనిపిస్తూ ఉంది? ఇప్పుడు దాదాపు మేము ఎప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాంగ్రెస్కే ఓట్స్ వేస్తాం, సెంట్రల్ గవర్నమెంట్ అంతా. ఎందుకంటే మాకు కాంగ్రెస్ ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచే రైల్వే ఎంప్లాయీస్కి డిఏ అని బేసిక్ మర్జ్ చేయాలంటే పే స్కేల్ రివైజ్ చేసేయడానికి పే కమిషన్ గురించి ఇంతకుముందు కాంగ్రెస్ ఉండే లాలూ ప్రసాద్ యాదవ్ మా రైల్వే మినిస్టర్ ఉండే 6th సెంట్రల్ పే కమిషన్లో చాలా అంటే చాలా బెనిఫిట్ వచ్చింది మాకి. ఈచ్ ఎవ్రీ ఎంప్లాయీకి మినిమం వాళ్ళ బేసిక్స్ వాళ్ళ గ్రేడ్ ప్రకారం కొందరికి శాలరీలో డైరెక్ట్ 8,000 నుంచి 15,000 వరకు బెనిఫిట్ అయింది. దాని తర్వాత 7th పే కమిషన్ మళ్ళీ బీజేపీ వచ్చింది, సరిగా పే కమిషన్ కూర్చోలే. డిఏ ఇస్తే 1% 2% అంతే ఇస్తారు బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడైనా ఉండని. కానీ మా కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే రైల్వే మినిస్టర్స్ కాంగ్రెస్ వాళ్ళు ఉంటే మాకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మినిమం 5%, 6%, 8%, 10% దాకా ఇచ్చినారు. బీజేపీ గవర్నమెంట్ 3 సార్లు అధికారంలోకి వచ్చింది సెంట్రల్లో ఇప్పుడు మీరు అన్నట్టు. సో మరి ఈ 3 సార్లలో కూడా అంటే ఏం చేయట్లేరా? చేస్తున్నారు కానీ ఏమంటే అదే 2% బెనిఫిట్ ఇస్తారు అంతే. దాని తప్ప ఎక్కువ ఏమంటే కంపేర్ చేస్తే చాలా అంటే చాలా ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయిపోయింది. పెట్రోల్ రేటు, ఆయిల్ రేటు, రైస్, వీట్ అంతా ఎంత హై లెవెల్లో వెళ్ళిపోయింది. కానీ ఇచ్చేది ఏం 2%. దానికి ఒక ఇచ్చే డిఏ మనకి ఫిక్స్ చేసి దాంట్లో ఒక ఆయిల్ టిన్ కొనలేం మేము. ఏం లాభం చెప్పు? మళ్ళీ వాళ్ళు చేసేది ఏం లేదు. బీజేపీ అని వస్తారు, ఓట్లు వేసేస్తున్నారు. చాలామందికి తెలియదు. ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళు చాలామంది సఫర్ కూడా అవుతున్నారు దీనివల్ల. వికసిత్ భారత్ అని చెప్పేసి ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కదా బీజేపీ అండర్లో. చేస్తున్నారు కానీ ఏం చేసి ఏం లాభం చెప్పండి? ఏమన్నా బెనిఫిట్ ఏమున్నది? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్కి కూడా బెనిఫిట్ ఎంప్లాయీస్కి ఏం లేదు. ప్రైవేట్ అంటున్నారు కదా. ఇప్పుడు ఈ రైల్వే అంతా డెవలప్మెంట్ చేస్తున్నట ఎట్లా ఎంతవరకు బాగా? చాలా డెవలప్మెంట్ అవుతుంది రైల్వే అంటే ఈ డిపార్ట్మెంట్ సపరేట్ ఉన్నది. దిస్ ఈజ్ లార్జెస్ట్ ఏషియాస్ ఆర్గనైజేషన్. ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఏషియా. ఈ రైల్వే రెవెన్యూ తోటి మన ఆర్మీ సాలరీస్, ఆర్మీ అమ్యునేషన్, నేవీ, మళ్ళా ఎయిర్ ఫోర్స్ ఇదంతా దీని మీదనే డైలీ 50,000 crores డైలీ రెవెన్యూ ఉన్నది, ఇన్కమ్ ఉన్నది, జనరేట్ అవుతుంది. ఎస్పెషల్లీ గూడ్స్ ట్రైన్స్ రెవెన్యూ ఎక్కువ ఉన్నది. గూడ్స్ ట్రైన్ ఫ్రైట్ ఛార్జెస్ ఎక్కువ ఉన్నది కంపేర్ టు ప్యాసింజర్ ట్రైన్స్ ఆర్ ఎక్స్ప్రెస్ ట్రైన్. దీనికి ఎక్కువ ఉన్నది. మన రైల్వేకి బెనిఫిట్ అనేది గూడ్స్ ట్రైన్స్ తోటే ఉన్నది. ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు కదా, అంటే లైక్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇదే మీరు అన్నట్టు బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఇక్కడ? అంటే ఇప్పుడు ఎందుకంటే నెక్స్ట్ టార్గెట్ తెలంగాణనే అంటున్నారు కాబట్టి మీరు చూసే ఉంటారు కదా. చూడు ఇక్కడ ఇప్పుడు ఏమంటే బీజేపీ నడిపేది అంతా కాన్స్పిరసీ ఏమున్నది తెలుసు, మీకు కూడా తెలుసు.
ఈ ఏటీఎం మిషన్స్కి కింద మీద ట్యాంపరింగ్ చేసి మ్యానిపులేట్ చేసి అంతా ఇది చేసి ఈవీఎం మిషన్స్కి కాంగ్రెస్కి బటన్ ప్రెస్ చేస్తే బీజేపీకి వెళ్ళిపోతుంది, బీజేపీకి ప్రెస్ చేస్తే దానికి ఈ అంతా నడుస్తుంది అబ్బా. ఇప్పుడు చెప్పలేం మనం 100%. ఎవరైనా మీరు కూడా ఓట్ చేస్తారు, మీరు కూడా ఓట్ చేసిన తర్వాత అది ఎవరికి పోతుంది ఎట్లా పోతుంది స్లిప్ సట్ అని కింద పడిపోతుంది, కానీ మనం దానికి చూడలేం. అంటే మీరు ఇప్పుడు బీజేపీ హ్యాండ్ ఓవర్లో ఈవీఎం ట్యాంపరింగ్ అవుతున్నాయని అంటున్నారా? ఇప్పుడైతే చాలా మనం న్యూస్ చూస్తున్నాం యూట్యూబ్లో, మన వచ్చిన దాన్ని బట్టి చెప్తున్నారు, వార్తల్లో అంతా వాళ్ళే చెప్తున్నారుగా. మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పినారు, ఎక్కడో షార్ట్ సర్క్యూట్ అయ్యి బాక్సెస్ అన్ని బ్యాలెట్ బాక్స్ కాలిపోయి జరిగింది, అది తెలుసుగా. ఇట్లా నడుస్తూ ఉంటుంది, ఇక చెప్పలేం. ఇప్పుడు బీజేపీ ఒక్కటి ఏమంటే మాకి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి త్రూ అవుట్ ఇండియాలో కాంగ్రెస్ వస్తే మాకు ఒక సంతోషం అనేది ఏమంటే డిఏ పెంచుతారు, పే కమిషన్ కరెక్ట్. ఇప్పుడు 26లో 1 జనవరి 26లో పే కమిషన్ కూర్చొనేది ఉండే, 8 పే కమిషన్, దానికి పోస్ట్పోన్ చేసి ఏం చేసినారు 27లో కూర్చోబెడతామని నిర్మలా సీతారామన్, నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కమిటీ కూర్చోబెట్టి అప్పుడు ఇస్తాం మేము, మళ్ళీ అప్పుడు ఆరియర్స్ తోటి ఇస్తాము, ఎఫెక్ట్ ఫ్రమ్ 1 జనవరి 2026 అని చెప్పినారు. కానీ ఇప్పుడు ఎప్పుడు చేస్తారేమో, ఇప్పుడు 2026 జూలై వచ్చేసింది, ఇప్పుడు జూలై తర్వాత ఆగస్టులో కమిటీ కూర్చున్నది అని అంత దాకా విన్నాం. ఆ కమిటీ మెంబర్స్ ఎవరున్నారు, ఎట్లా కూర్చోబెట్టినారు, దాని తర్వాత ఇంకా చాలా దూరం ఉన్నది ప్రాసెస్ ఎవరకు. దానికి 27కి చేస్తారో, మళ్ళీ జూన్ 27కి ఇస్తారు, ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఆల్రెడీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కూడా రిటైర్డ్ ఎంప్లాయీస్ చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు మన ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇక్కడున్న ఎంప్లాయీస్ కూడా స్టేట్ ఎంప్లాయీస్. సో ఇదే మీరు అన్నట్టు ఇందాక డిఏలు, పిఆర్సీలు, పే స్కేల్. సో ఎట్లా అనిపిస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్? ఎట్లా సాలరీస్ తక్కువ ఉన్నది, ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్నది, అందరికీ తెలుసు. ఇప్పుడు ఒక 1 kg ఆయిల్ తీసుకోవాలంటే 200 రూపీస్కే అయిపోయింది. ఇక డైలీ లేబర్ వర్క్, డైలీ వేజెస్ పని చేసేటోళ్ళు ఇప్పుడు మాకి ఏదో మా పోస్ట్ గురించి మాకు పెన్షన్ దొరుకుతుంది, దాంట్లో ఎట్లా మేనేజ్ చేసుకుంటా నడుస్తున్నాం. ఇక మాకంటే కింద ఉన్న వాళ్ళు చాలా బీద ఉన్నవాడు, డైలీ లేబర్ వర్క్ చేసేటోడు, ఆటో నడిపేటోడు, డైలీ టేలా బండి మీద నడిపేటోడు 1000 రూపీస్ కూడా డైలీ 500 600 చేయలేకపోతున్నారు. 1000 రూపీస్ చేసిన ఒక 2-3 సరుకులు తీసుకుంటే అయిపోతున్నాయి. ఎట్లా అదే ప్రాబ్లం ఉన్నది. ఇంకోటి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, సో ఎట్లా ఉంటుంది మరి ఈసారి ఈ 3 పార్టీల మధ్యలో ఎవరికి ఎక్కువ స్కోప్ కనిపిస్తా ఉంది? చెప్పలేం అబ్బా, చెప్పలేం మనం. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చెప్పలేం. ఇప్పుడు నడుస్తుంది, ఎట్లా ఎవరు వస్తారు, ఏమొస్తుంది, ఎట్లా కింద మీద చేస్తారు, కెనాట్ డిసైడ్. నో వన్ కెన్ డిసైడ్. నేను కాదు, నో వన్ కెన్ డిసైడ్ ఎవరు వస్తారని మన అక్యురేట్గా చెప్పలేము. సో ఇంకోటి ఇప్పుడు అంటే ఇంతకుముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది కాబట్టి సో ఇద్దరిలో కంపారిజన్ ఎట్లా అనిపిస్తుంది? ఎవరు బెస్ట్ అంటే? డిఫరెన్స్ ఏం కనబడట్లేదు. ఇగో కేసీఆర్ గవర్నమెంట్లో షాదీ ముబారక్ మ్యారేజెస్కి ఇచ్చిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి దాంట్లో ఆపేసిండు. లేదు, ఏం లేదు, అదే వచ్చింది. లైట్ బిల్కి 200 యూనిట్స్ కాల్స్తే ఫ్రీ అని కేసీఆర్ అన్నారు. దాని తర్వాత ఈయన కూడా ఎన్ని 5 ఏమంటారు దానికి ఫ్రీ, అది అన్ని ఏమంటారు నాకు అది మేనిఫెస్టో, దానికి 5 or 6 డిమాండ్స్ అన్న, డిమాండ్స్ 6-6 గ్యారంటీస్ ఏమో ఇచ్చిండు. దాంట్లో ఒక్కటి కూడా చేసిండో చేయలే అది కూడా మనకు తెలియదు. ఇక ఏం అడిగేటోళ్ళు ఎవరు లేరు. నడుస్తుంది అంటే నడుస్తుంది, ప్రజలు కష్టాలు. మీరు చూస్తున్న దాని ప్రకారం, ఇప్పుడు మీరు పబ్లిక్లో తిరిగి చూస్తున్న దాని ప్రకారం, ఇప్పుడు ఈ 3 పార్టీలు ఉన్నాయి, ఇందాక మనం చాలా మాట్లాడుకున్నాం కాబట్టి, సో నార్మల్ వేవ్ ఏమనిపిస్తూ ఉంది అంటే ఎవరి వైపు అనిపిస్తూ ఉంది నార్మల్? అట్లా అయితే నాకు ఏం అర్థం కావట్లేదు అబ్బా. ఐ కెనాట్ డిసైడ్. ఓకే, రైట్, వెల్కమ్. కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్ గారు కొంచెం ఇటు జరగండి. దుర్గా ప్రసాద్ గారు ఏం చేస్తుంటారు? నేను లాయర్ గారు పనిచేస్తా.
లాయర్ గారే పనిచేస్తారు. అచ్చా, లాయర్ దగ్గర పనిచేస్తారా? ఓకే. సార్ ఎక్కడ ఉండేది? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి ఏరియాలో ఉంటారు. సార్ మీరు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. సో ఇంతకుముందు కేసీఆర్ ఉండే. సో మీరు ఎట్లా అనిపిస్తుంది ఈ ప్రభుత్వం పాలన తీరు? పర్వాలేదు, బాగానే ఉంది. పరిపాలన బాగానే ఉంది. ఓకే. ఓకే, నాట్ బ్యాడ్. కేసీఆర్ బాగుందా రేవంత్ రెడ్డి? ఆ టైంలో అప్పుడు బాగుండే, ఈ టైంలో ఇప్పుడు బాగుంది. బాగుంది, రైట్. ఎవరి పరిస్థితి వాళ్ళది. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కంపల్సరీ. ఇప్పుడు జిహెచ్ఎంసీ వస్తా ఉన్నాయి కాబట్టి. సో గతంలో జిహెచ్ఎంసీలో బీజేపీ మంచి సీట్లు గెలిచింది. సో మరి ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ బీజేపీకి ఏమైనా ఛాన్స్ ఉంటుందా? 100% ఛాన్స్. ఛాన్స్ ఉందా? 100%. 100. ఓకే. అంటే ఎట్లా, ఏ విధంగా అంటున్నారు మీకు తెలిసినంత వరకు? భక్తితోటి, దైవ భక్తితో. దైవభక్తి. ఓకే. అంటే హిందుత్వం. హిందూ అర్థం. ఓకే. ఓకే. సో అంటే ఇప్పుడు అధికార పార్టీ ఏమో కాంగ్రెస్ ఉంది, ఇంతకుముందు కేసీఆర్ ఉండే. సో వీటన్నిటి పక్కన పెట్టి బీజేపీకి ఛాన్స్ ఉంటుంది. భక్తి కాబట్టి మేము దానికే సపోర్ట్ ఇస్తాం. దానికే చేస్తారు. ఓకే. ఇప్పుడు మల్కాజ్గిరి అంటున్నారు కాబట్టి అక్కడ ఈటల రాజేందర్ గారు ఎంపీగా ఉన్నారు. ఎట్లా నడుస్తుంది ఆయన పరిస్థితి? ఆయన పరిస్థితి బాగానే ఉంది. డెవలప్మెంట్ బాగానే మంచి డెవలప్మెంట్. అంతేనా? నో డౌట్, మంచి నో డౌట్. నో డౌట్. సో ఛాన్స్ అయితే ఉంది తెలంగాణలో బీజేపీ. ఉంది ఉంది. సో ఇంకోటి, ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్లో 6 గ్యారెంటీలని పథకాలు ఇచ్చిళ్ళు. సో ఈ పథకాలు అమలు అవుతున్నాయి అసలు? అమలు అవుతున్నాయి. అవుతున్నాయి. ఏమేమి అందుతున్నాయి? ఏమన్నా చాలా మటుకైతే అందినాయి. అందినాయా? ఓకే. ఇప్పుడు ఈ పెన్షన్ కావచ్చు 4,000. ఇంకా 4,000 రాలే, స్టిల్ 2,000 రన్నింగ్. 2,000 వస్తుంది. 2,000. ఓకే. ఇప్పుడు ఈ సన్న బియ్యం ఎట్లుంది? రేషన్ బాగానే ఉన్నాయి సార్. ఓకే. సో ఇప్పుడు 500 గ్యాస్ అంటున్నారు కదా? 500 ఇస్తుంది. ఇప్పుడు కాబోయే ఏమో తెలియదు. తెలియదు. ఓకే. సో ఇప్పుడు నిజంగా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో మీ మద్దతు అయితే బీజేపీకి అంటున్నారు కాబట్టి, సో అధికారంలో వస్తే ఎట్లా ఉంటుంది మరి ఈసారి? ఫుల్ పవర్లో ఉంటుంది సార్. ఫుల్ పవర్లో ఉంటుంది. ఫుల్ పవర్ ఉంటుంది అంటారా? ఓకే. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే అన్న. ఏం పేరు? మొహమ్మద్ సమీర్ అన్న. సమీర్. ఏం చేస్తుంటావు? ఆటో నడుపుతా అన్న. మీదేనా ఆటో? నాదే అన్న. ఎట్లా ఉంది బిజినెస్ ఆటో దందా? ఏడా ఉంది అన్న, ఈ ఫ్రీ బస్సులు అయినా కాడ నుంచి ఇగో ఇప్పుడు నూక్కుంటా పోతున్నా. స్కూల్ పిల్లలు ఉన్నారు, సంపాదించేది ఏం లేదు. ఖాళీ కష్టపడ్డాలే, గ్యాస్ పోవాలి, ఇంటికి పోవాలి, అంతే అయిపోయింది అన్న బతుకు. ఎంత వస్తుంది రోజు మొత్తం తోలితే? వస్తాయన్న 1,000 రూపాయలు వస్తుండే ఫస్ట్. ఇప్పుడు 1,000 రూపాయలు చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఒక 400-500 చేస్తున్నాం, గ్యాస్ పోసుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఇంటికి అయితే ₹1 పోతలేదు. ఇప్పుడు ఏమవుతుందో. 12,000 అన్నాడు కదా రేవంత్ రెడ్డి. ₹1 ఈడ వచ్చిందన్న. ఆంధ్రాలో వచ్చింది, హైదరాబాద్లో ఏం రాలే. ఖాళీ ముచ్చట్లు, మాటలు. గెలవాలని ముచ్చట్టు మాటలు. ఏది మన కరెంట్ బిల్లు 200 యూనిట్లు ఫ్రీ. ఇప్పుడు ఎండాకాలం పోయింది, 1,200 నాకు ఇంటికి 3 నెలల నుంచి పడింది నాకు. ఏం ఫ్రీ అన్న, ఏం లాభం చెప్పు? ఈ సీఎం వేస్ట్ అన్న. 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు రేవంత్ రెడ్డి. కాదన్న, కాదు. కేసీఆర్ చాలా మంచి పని చేసిండు. పెళ్లిళ్ళకు గరీబులకు పైసలు ఇచ్చిండు. డెలివరీస్ అయితే వాళ్ళకు కిట్ ఇచ్చిండు, పైసలు పెట్టిండు, బంగారం పెట్టిండు, అన్ని చేసిండు. ఈయన ఏం చేసిండు? అరే ఏడా అన్న, తులం కానీ తులం వదిలే. ఇది మన ఎంటిక ఎంత ఉంది అంత ఇమ్మను చాలు, అంతే చాలు. జర ఈ ఆటోలని గరీబోలని చూడమను, ఫ్రీ బస్ తీసేయమను చాలా. ఫ్రీ బస్ వల్ల మహిళలు ఎక్కుతారు కాబట్టి మంచిగానే అవుతుంది కదా. ఏడా ఎక్కుతురన్నా బస్సులలో ఆడోళ్ళు అంతా కొట్లాడుకొని సస్తుర్రు. నాకు సీట్ దొరకలే, నీకు సీట్ దొరకలే అని కొట్లాడుకుంటుర్రు. ఏడా అన్న. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లా ఇప్పుడు బీజేపీ ఉంది, కాంగ్రెస్ ఉంది, బీఆర్ఎస్ ఉంది. ఇప్పుడు కొత్తగా కవిత పార్టీ అని వస్తుంది, పవన్ కళ్యాణ్ అని వస్తున్నాడు. సో వీళ్ళందరిలో ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది? కేసీఆర్ అన్న. కేసీఆర్ అంతే. ఎందుకంటే ఆయన చేసిన పనులు ఎవరు చేయలే. కానీ మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు, ఈ నాయకులు ఏమంటా ఉన్నారంటే కేసీఆర్ 10 ఏళ్ళు మొత్తం అప్పులు రాష్ట్రం చేసిండు, ఏం చేయలేదని అంటున్నారు. ఏంది చూపిమను, ఆయన చేసింది చూపిమను. ఆయన చేసిండు, ఆయన అప్పులు చేసిండో ఏం చేసిండో, కానీ గరీబోన్ని పరిశాన్ చేయలే. ఇది ఒక్క మాట. ఏ గరీబోన్ని పరిశాన్ చేయలే. అందరూ హ్యాపీగా బతుకున్నారు. ఏమన్నా అందరు హ్యాపీగా. ఈయన వచ్చినప్పుడు నుంచి ఇగో ఇప్పుడు బండిలో గ్యాస్ అయిపోయింది, స్కూల్ పిల్ల ఉన్నది, నేను నూక్కుంటా పోతున్నా, అన్న సాయం చేస్తుండు నాకు. ఇది బతుకు అయిపోయింది. మరి బీజేపీకి ఛాన్స్ ఉండదా? ఇప్పుడు ఇంత మాట్లాడినాం కదా. ఇప్పుడు మొన్న వేరే రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది, భారతదేశంలో మాక్సిమం బీజేపీ ఉంది ఎక్కువ. మరి తెలంగాణలో కూడా నెక్స్ట్ టార్గెట్ బీజేపీ అంటున్నారు కాబట్టి బీజేపీకి ఉండదా ఛాన్స్? రాదు రాదు అన్న. ఈసారు మన కేటీఆర్ అన్న చాలా కష్టపడుతుండు. కేటీఆర్ అన్ననే వస్తాడు.
వేరేవాళ్ళు రారు. మా ఆటోలకైతే ఎక్కువ చూసేది సాయం చేసేది వాళ్ళే. కానీ బీజేపీ మేమే అధికారం అంటున్నారు ఈసారి మరి. రాదన్న, రాదు, ఖచ్చితంగా రాదు. GHMC కూడా. బీజేపీ అంటున్నారు సరే, ఇప్పుడు బీజేపీది మన గోషామేల్ ఎమ్మెల్యే రాజా సింగ్. రాజా సింగ్ వాళ్ళ నాయకులే వాడిని ఎలా కొడుతుర్రు. ఎక్కడి నుంచి వస్తుంది చెప్పు? వాళ్ళ బస్సీలోనే వాడు చక్కగా చూసుకుంటలేడు, బయట ఏం చూస్తాడు? కానీ మరి ఇప్పుడు 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు ఇప్పుడు. ఉన్నారన్నా, ఉన్నారు, కానీ హైదరాబాద్ అయితే ఛాన్స్ లేదు. నెక్స్ట్ కేటీఆర్ అన్ననే ఏది సీఎమా? సీఎం. మరి కేసీఆర్ ఎటు పోతారు? కేసీఆర్ ఎటు పోతారు మరి? ఆయనకు పానం బాగాలేదు, అచ్చా, ఓకే. ఆయనకు పానం బాగాలేదు, ఆయన ఇంట్లో రెస్ట్ చేస్తాడు ఇప్పుడు. ఇప్పుడు మెయిన్ పుల్లి వస్తాడు ఇప్పుడు, మెయిన్ పుల్లి కేటీఆర్ అన్న మెయిన్ పుల్లి వస్తాడు ఇప్పుడు. రైట్ రైట్ రైట్. థాంక్యూ. రైట్ అన్న.